గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. బట్ ఏదన్నా హీరో ఫ్యామిలీ అప్రిషియేషన్ చేసిందా మేడం? నిజంగా మా అన్నకి నాకంటే నువ్వే ఎక్కువ చెల్లిగా ఒదిగిపోయావు. నా రియల్ లైఫ్‌లో గూడా అలా ఉండం మేము. అంటే ఇప్పుడేనండి ఫ్యామిలీస్ బయటకొస్తున్నాయి. బయటకొచ్చి మాట్లాడుతున్న ఇంటర్వ్యూస్ గానీ, కెమెరాస్‌కి వస్తున్నాయి. అప్పట్లో ఎవ్వరు అసలు షూట్ అయిపోగానే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అంతే. హ్మ్. నేను అప్పుడు చేశాను కాబట్టి ఒకవేళ వచ్చుంటే అప్రిషియేట్ చేసేవాళ్ళేమో. కానీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇన్ని సినిమాలు నేను చేస్తాను అనుకున్నారా మేడం? ఎక్కడో భీమవరం. నేనేం చేశానండి అంతా మా నాన్నగారే. హ్మ్. నేనేం చేయలే. ఆయన హోల్ లైఫ్ నేను అంతే. ఆయన హోల్ లైఫ్ సాక్రిఫైస్ చేస్తే ఎన్ని కంపెనీస్‌కి తిరిగారు, ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, ఎంత కష్టపడ్డారో అంతా మా నాన్నగారే. నేను ఓన్లీ డాల్ బొమ్మ. ఆయన ఇన్ని పిక్చర్స్ చేసినా, ఇన్ని క్యారెక్టర్స్ చేసినా ఊరికినే ఆయనే మొత్తం. ఎక్కడికెళ్ళినా ఒక డైలాగ్ చెప్పాలన్నా కూడా ఆయన ముందు డైలాగ్ పేపర్ తీసుకుంటారు, సీన్ పేపర్స్ తీసుకుంటారు. ఆయన రూమ్‌లో మేకప్ రూమ్‌లో కూర్చోబెట్టి ఒక్కొక్క డైలాగ్ చెప్పిస్తారు. అప్పుడు వెళ్ళి చెప్తాను నేను. అంత ట్యూన్ చేశారు నాకు. అంటే ఆయన అవ్వాలనుకున్నది మీ రూపంలో తెచ్చుకున్నారు. అదే. ఇప్పుడు ఏంటంటే గ్యాప్ వచ్చిందే నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయనకెప్పుడు ఒక సినీ ఫీల్డ్ ఆయన లైఫ్. అలాగే ఉండిపోవాలనుకున్నారు. నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం గ్యాప్ వచ్చిందా? మీరు గ్యాప్ తీసుకున్నారా మేడం ఇప్పుడు? వచ్చింది. ఓకే. తెలుగు ఇండస్ట్రీ వరలక్ష్మి గారిని మర్చిపోయింది అనుకోవచ్చా? లేదు 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 పాపం వాళ్ళని ఏం అనటానికి లేదు. అంటే గ్యాప్ వచ్చిందంటే అవకాశాలు రాకుండా గ్యాప్ రాలేదు. కొన్ని కొన్ని సందర్భాల వలన గ్యాప్ వచ్చింది. హ్మ్. ఏమో సమ్ బ్రేక్స్. నేను ఇప్పుడు బేబీ ఆర్టిస్ట్ నుంచి సిస్టర్ అవటానికి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ టైంలో నాకు కొంచెం ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఎటు కాని వయసు అయిపోయింది. అలాగే ఇప్పుడు సిస్టర్ నుంచి అమ్మగా వెళ్ళటానికి సినీ టీవీ సీరియల్స్ 20 ఇయర్స్ చేశాను నేను. 2000 నుంచి 2023 20 ఇయర్స్ చేశాను. అది దానికి ఒక బ్రేక్ వచ్చింది. ఇప్పుడు సీరియల్స్ నుంచి మళ్ళీ సినిమాకి వెళ్ళటానికి ఒక బ్రేక్ వచ్చిందా, లేకపోతే కొంచెం బ్రేక్ తీసుకుంటే మంచిదా అనుకున్నాడా దేవుడు అని తెలియదు. కొన్ని కారణాల వలన చేయలేదు. చేస్తాను మళ్ళీ. బట్ అదైతే కొంచెం పెయిన్ ఉంది. కంపల్సరీగా ఉంటుంది కదా, బట్ చేస్తాను తప్పకుండా మళ్ళీ. ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చా? థర్డ్ ఇన్నింగ్స్. థర్డ్ ఇన్నింగ్స్ అంటే ఎలాంటి రోల్స్ చేయాలని మేడం? అంటే మీరు అప్పటికి ఇప్పటికి చెల్లిలాగే ఉన్నారు అందరికి. అంటే కుదిరితే చెల్లా లేకపోతే అమ్మ? లేదండి. ఎంత మనం వచ్చి యంగ్గా కనిపించిన వయసు అనేది అందరికీ తెలుసు కదా. పైగా నా ఏజ్ నేను చెప్పక్కర్లా, అందరికీ తెలుసు. ప్రతి సినిమా వేసుకుంటారు, ఏ సినిమా ఈ ఇయర్లో వచ్చిందో వాళ్ళే చెప్పేస్తారు. సో మనం వచ్చి చెల్లిగా కాదు కానీ అక్కగాను కాదు, తల్లిగా చేయాలనుకుంటున్నాను. ఏ హీరోస్కి నేను సిస్టర్గా చేశానో వాళ్ళ పిల్లలకి నేను తల్లిగా చేయాలనుకుంటున్నాను. నిజం కదా. కృష్ణ గారికి చేశారు, బాలకృష్ణ గారికి చేశారు, చిరంజీవి గారికి చేశారు. యాక్చువల్లీ థర్డ్ జనరేషన్ కూడా చేయాలి. ఫస్ట్ ఎన్టీ రామారావు గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, అలాగే నాగేశ్వరరావు గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, మన చిరంజీవి గారితో చేశాను. ఇప్పుడు మన బన్నీ గారితో చేయాలి. కానీ మీరు నిజంగా అమ్మగా చాలా బాగుంటారు కదా. మన డైరెక్టర్స్ ఎందుకు మర్చిపోయారు అసలుకి? నాకు అదే ఇప్పుడు డౌట్ వస్తుంది. హోమ్లీ అమ్మ అందులో కూడా. ఇప్పుడు కావాల్సింది కూడా అందరికి హోమ్లీ అమ్మ ఒకటి, ట్రెండీగా ఉండే అమ్మ. మరి ముసలమ్మలను కూడా కోరుకోవట్లేదు కాబట్టి మీరు ఇప్పుడు చాలా యంగ్గా ఉన్నారు. ఇంకా చేయొచ్చు కదా, ఇంకా ఉందే బోల్డ్ అంత లైఫ్ ఉంది, చేయొచ్చు. చిన్న బ్రేక్ వలన దేనికైనా మనం ఇప్పుడు సీరియల్స్ నుంచి పిక్చర్స్కి వెళ్తున్నామంటే కొంచెం ఒక బ్రేక్ ఇచ్చి వెళ్తే మనకి ఒక బాగుంటుంది కదా. అందుకని వచ్చిందేమో. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. వస్తాం. అండ్ అందరూ వచ్చేసారు కదా. మనం మా గ్రూప్ అంతా వచ్చి తులసి గారు కానీ, రోహిణి గారు కానీ అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళు అయినా కూడా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళంతా మీ టీమేనా అప్పట్లో? నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళంతా అమ్మలుగా వచ్చేసారు ఆల్రెడీ? వచ్చేసారు. నా టీం అంతా వచ్చేసింది, రావాలి నేను. బట్ అప్పుడు పీక్లో ఉన్నప్పుడు కూడా చెల్లెలుగా వందల కొద్ది సినిమాలు చేస్తున్నప్పుడు, పీక్లో ఉన్నప్పుడు కూడా వరలక్ష్మి గారు
19 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవటం వల్ల బ్రేక్ వచ్చేసింది అనేది కూడా బాగా అవునండి. వచ్చింది టాక్ అది. అవునండి. అంటే చేసుకోవాల్సి వచ్చిందా? లేకపోతే ఇంట్లో వాళ్ళ బలవంతం వల్ల మంచి సంబంధం కాబట్టి చేసుకోవాల్సి వచ్చిందా? లేకపోతే మీకు లవ్ మ్యారేజ్ కాబట్టి ఎమ్మటే ఒప్పుకోరేమో మళ్ళీ అని చెప్పి చేసుకోవాల్సి వచ్చిందా? లేదండి, మా నాన్నగారు నా 18వ ఏట చనిపోయారు. ఆయన ఎప్పుడూ వచ్చేవాళ్ళు షూటింగ్స్‌కి అన్నిటికీ వచ్చి ఆయనే కూడా వచ్చేవాళ్ళు. నాకు కొంచెం ఫియర్ ఎక్కువే. ఎన్ని సినిమాలు లైక్ చేసినా నాన్నగారు లేకుండా, అమ్మ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. ఆ టైంలో వచ్చి ఒక ప్రపోజల్ వచ్చింది. అందుకని సరే చేసుకున్న తర్వాత చేద్దాంలే అనుకున్నాను. అలాగా చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం మనకి ఒక బలం ఉంటుంది కదా! బ్రదర్స్ ఎవరైనా ఉండుంటే కొంచెం తోడుగా వస్తానికి, కొంచెం కూడా వస్తానికి ఒక బలం ఉండేది. అందరు సిస్టర్స్ కూడా వాళ్ళు చదువుల్లో ఉన్నారు. నాకు కూడా వస్తానికి మా డ్యాడీ లేరు. మా మమ్మీ వచ్చి వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాలి. ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. నాకొక సపోర్ట్ ఉంటుందని చేసుకున్నాను. నేనే చేసుకున్నాను. 19 ఇయర్స్‌కే. 19 ఇయర్స్‌కి. షాక్ ఇచ్చేసారు ఇండస్ట్రీ మొత్తానికి ఒక్కసారిగా. లవ్ మ్యారేజా మేడం? అరేంజ్ మ్యారేజా? ఆయన లవ్ చేశారు, నేను పెళ్లి చేసుకున్నానండి. ఇంత అందమైన మా హీరోయిన్ని కొట్టేసిన అందగాడు ఎవరు? విశ్వనాథ్. ఏ సినిమా చూసి లవ్ చేశారు మేడం ఆయన? ఆయన సినిమా చూడలేదు. ఆయన ఒక న్యూస్ పేపర్, అప్పుడు పేపర్ కటింగ్స్ ఉంటాయి కదా, నేను అప్పుడు ఒక సొంతం 16 అని ఒక పిక్చర్ చేశాను. అది వచ్చి అన్ని మలయాళం పిక్స్లో కూడా వెళ్ళింది. అక్కడ కేరళ అటు పాలక్కాడు అటు సైడ్ కూడా మా పత్రికలు వెళ్తాయి కదా, అటు ఆ పత్రికలో సెంటర్ పేజ్లో నా ఫోటో చూసి ఆయన ప్రపోజ్ చేశారు. నెంబర్ ఏమైనా ఇచ్చారేంటి దాంట్లో? నెంబర్ ఏమి ఇవ్వలే, వాళ్ళు తెచ్చుకుంటారు కదా, ఆర్టిస్ట్ కదా. ఓకే. ఆయన మలయాళియా? అవునండి. మలయాళియా ఆయన? తమిళియన్ కదా? తమిళియన్ కాదు, మలయాళి. మలయాళి అంటే వాళ్ళు కూడా వచ్చి పాలక్కాడు ఈ కోయంబత్తూర్ సైడ్ సెటిల్ అయిపోయారు. ఏం చేస్తారు మేడం సార్? డాక్టర్. డాక్టర్, యాక్టర్. భలే సింక్ అయింది. ఏంటి స్పెషలైజేషన్? జనరల్ ఫిజిషియన్. ఎండి. ఎండి. ఇక్కడే సాద్ హాస్పిటల్. అవును, చెన్నైలో. హాస్పిటల్. అవును, ఎస్ఆర్ఎంలో పనిచేశారు. ఇప్పుడు వచ్చి సపరేట్ క్లినిక్ పెట్టుకున్నారు. సో డాక్టర్ కాబట్టి ప్రపోజల్ ఫస్ట్కే యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ అంటే తొందరగా చేసుకోలేదండి. 18 ఇయర్స్ నుంచి ప్రాకులాడిది 19 ఇయర్స్కి చాలా కష్టపడి ఒప్పించి చేసుకున్నారు. ఎలా ఉంటుంది మేడం సార్కి అండర్స్టాండింగ్? అంటే మీరేమో ఇంకొక ఫీల్డ్, ఆయన ఒక ఫీల్డ్. లేదండి, ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు, యాక్ట్ చేయమని చెప్తారు. ఆయన ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళి నువ్వు చేసుకోను, నమ్మకం ఎక్కువ. ఆయన ఎంకరేజ్ చేయబట్టి నేను ఇంకా చాలా సీరియల్స్ చేశాను. అప్పుడు చాలా పిక్చర్స్ కూడా పెళ్ళైన తర్వాత ఆమె చేశాను. మాతో పెట్టుకోవద్దు, ఆడవాళ్ళ మజాక, ఆ పిక్చర్స్ అన్నీ కూడా చేశాను. అవన్నీ మ్యారేజ్ పాపని కొంచెం పాప దగ్గర ఉండాలి అన్న ఒక మైండ్ సెట్లో కొంచెం సినిమాలకి వెళ్ళాలి. సీరియల్స్ అంటే ఇక్కడే ఉండేవి కదా, అందుకని చెన్నై సిటీలోనే ఉండాలి. ఈవినింగ్ అయితే సీరియల్స్ వెళ్ళిపోవచ్చు ఇంటికి అనేది ఒక ఇది. పాప దగ్గర ఉండాలని ఒక కోరిక. అందుకనే మొత్తం సినిమాలు మానేయటానికి కారణం అదేంటే అవుట్డోర్ షూటింగ్స్. చాలామంది కూడా ఆడవాళ్ళ మసాక అప్పుడు కూడా అందరూ రూమ్లో ఏడుస్తూ ఉంటే అందరూ ఆర్టిస్టులు, ఈ విక్రమ్ గారు కానీ అలీ గారు కానీ అందరూ వచ్చి ఎందుకమ్మా ఏడుస్తూ ఉంటే పాపను వదిలి ఉండలేకపోతున్నానండి, పాపను వదిలి ఉండలేకపోతున్నాను అని చెప్పాను. సరే అందుకని అనుకున్నాను, సరే కొన్ని అలా ఫీల్డ్ బ్రేక్ ఇచ్చేసారు మీరే కావాలని. వద్దు వద్దు అంటే ఇంకా చేయట్లేదు అనేసి వాళ్ళకి ముద్ర అయిపోయింది కదా. దాని తర్వాత సీరియల్స్ చేస్తాం. ఒకే ఒక పాప మేడం? ఓకే, ఒక పాప. ఏం చదువుతున్నారు? మ్యారేజ్ అయిపోయింది తను. పాపకి ఎన్ని ఇయర్స్ చేశారు? పాపకి కూడా తొందరగానే చేశాను, 20 ఇయర్స్. మీకు కలిసి వచ్చింది 1920 అనేది? మా ఫ్యామిలీలో అందరికీ 1920, మా అక్కకి కానీ మా సిస్టర్స్ కానీ అందరూ 1920. ఒక సరస్వతికి ఒకటే కొంచెం లేట్గా చేసాము, అందుకనే కొంచెం లేట్ అయింది తనకి. పాపకి మళ్ళీ? పాపకి పాప సరిపోయింది. అయితే అమ్మమ్మ. ఎస్, ఐఎమ్ గ్రాండ్. ఇప్పుడు ఇబ్బంది లేదు, అమ్మకి చేయొచ్చు మీరు, ఇంకా ప్రమోషన్ తీసుకోండి. నేను తను గ్రాండ్ డాటర్గా చెప్పకూడదు అంటే అదేంటో నాకు అర్థం కాదు. ఐఎమ్ యువర్ డాటర్, డోంట్ టెల్ మీ గ్రాండ్ డాటర్. ఎన్ని ఇయర్స్ పాపకి? 9. 9 ఇయర్స్ వచ్చేసాయా? అయ్యో.
ఎందుకు మేడం అప్పుల్లో ఒకే పాపతో సరిపోయిద్ది అనిపించిందా లేకపోతే? లేదండి. ఏమో తోచలేదు. ఒక పాప చాలనుకున్నాను. హ్మ్. నాకు చాలామంది పాపలున్నారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా చెల్లెళ్ళందరూ నా పాపలే. ఇంకొక పాప చాలు. చాలా పాపలు. 4 పాపలయ్యారు అప్పటికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.